హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ ఇన్ టు మై ఛానల్. నేను మీ హరీష్ మేకల. ఇవాళ మీకు కంప్లీట్ షోల్డర్ వర్కౌట్ రొటీన్ అనేది షేర్ చేస్తాను మీతో. ఇందులో ప్రతి ఎక్సర్సైజ్ అనేది ఎన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి, ఎన్ని సెట్స్ అనేది ఇదంతా కూడా మీకు క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. అండ్ అలానే ఎన్ని సెట్స్ చేసాము, ఏ ఎక్సర్సైజ్ నేమ్స్ ఏంటి అని కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో స్టే ట్యూన్. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి సీటెడ్ షోల్డర్ ప్రెస్ విత్ డంబుల్. ఇది వచ్చేసి మనం 2 సెట్స్ చేస్తాము. ఈచ్ సెట్ 15 రెపిటేషన్స్. ఇది ఎందుకు 2 సెట్స్ చేస్తాము అనేది నెక్స్ట్ ఎక్సర్సైజ్తో మనకు తెలిసిపోతుంది. సో లెట్స్ స్టార్ట్ విత్ ద వర్కౌట్. ఇందులో వచ్చేసి మళ్ళీ మనతో అయ్యేంతనే వెయిట్స్ తీసుకోవాలి యాజ్ యూజువల్ ఎప్పుడు కూడా. అండ్ ముందు చెప్పినట్టుగానే ఇంజురీస్ అవాయిడ్ చేయడానికి వార్మప్ అనేది కంపల్సరీ. సో ఇందులో వచ్చేసి అప్పర్ బ్యాక్ మీద బ్యాక్ మొత్తం సపోర్ట్ పెట్టుకొని నెక్ని ఫ్రీగా పెట్టి మన ఇయర్ లెవెల్ డంబుల్ ఉండాలి. అండ్ దెన్ ప్రెస్ చేసినప్పుడు షోల్డర్ అనేది స్క్వీజ్ అవ్వాలి. ఇక్కడ నా షోల్డర్ అంతా ఇంకా బిల్డ్ అవ్వలేదు మీకు చూపించడానికి. సో షోల్డర్ కిందికి వెళ్ళినప్పుడు రిలాక్స్ మోడ్, 1 సెకండ్, అండ్ దెన్ అప్, స్క్వీజ్, ఇలా 15 reps. వెయిట్స్ అనేది హెవీగా తీసుకొని చేయొచ్చు. బట్ హెవీగా తీసుకున్నప్పుడు మీ షోల్డర్ అండ్ మీ ఆర్మ్స్ అనేటివి మీ కోర్ కూడా స్ట్రాంగ్ ఉండి ఆ వెయిట్స్ అనేది ఎత్తగలగాలి. అంతేగాని ఇట్లా షివర్ అవుతూ లేదా వెయిట్స్ ఎత్తలేకపోతున్నట్టు చేస్తే హ్యాండ్స్లో మూమెంట్ తగ్గిపోయి షోల్డర్లో ఇంజూరీ అయ్యే ఛాన్సెస్ వస్తాయి. ప్రతి రెప్ని కూడా మీ మసిల్ మీద వర్క్ అయ్యేలాగా చేయాలి. అంతేగాని సెట్స్ చెప్పాము, రెపిటేషన్స్ అయిపోతున్నాయి అంటే కాదు. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి సీటెడ్ షోల్డర్ ప్రెస్. ఇది వచ్చేసి 4 sets into 8 repetitions. ఇందాక మనం సీటెడ్ ప్రెస్ విత్ డంబుల్ చేసినాం. ఇది వచ్చేసి సీటెడ్ విత్ స్ట్రైట్ రాడ్. సో సేమ్ పైకి వెళ్ళినప్పుడు మంచిగా షోల్డర్ని స్క్వీజ్ చేసి మళ్ళీ కిందికి వచ్చినప్పుడు వెయిట్ అంతా ఆర్మ్స్ మీద ఉండాలి, షోల్డర్ మీద కాదు. వెయిట్స్ అగైన్ ఎంత అయితే అంతే తీసుకోండి. ఈగల్ లిఫ్టింగ్ అస్సలు అవసరం లేదు. కోర్ అనేది స్ట్రాంగ్గా ఉంచండి. కోర్ మీద యాప్స్ టైట్ చేసి పెట్టండి. ఇఫ్ ఇన్ కేస్ మీ కోర్ కానీ బ్యాక్ కానీ వీక్ ఉంటే సపోర్టెడ్ బెంచ్, ఇందాక మనం డంబుల్తో చేసిన సీటెడ్ రోయింగ్ ఏదైతే ఉందో అందులో యూజ్ చేసినట్టుగా సపోర్ట్తో చేయవచ్చు. నెక్స్ట్ సెట్ వచ్చేసి ఫ్రంట్ రైజర్స్ విత్ యూజింగ్ డంబుల్. ఇది వచ్చేసి 3 sets విత్ 15 repetitions చేస్తాం. ఇందులో మనకి 2 వేరియేషన్ అంటే 2 typesలో చేయొచ్చు. ఎవరైతే కొంచెం ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండి కోర్ అనేది బ్యాక్ అనేది స్టేబుల్ ఉందో వాళ్ళు స్టాండింగ్ కూడా ఇలా చేయొచ్చు. స్టాండింగ్ ఫ్రేజెస్ చేయొచ్చు. ఇది వచ్చేసి ఈచ్ హ్యాండ్ 15 reps. సో 1 1 2 అండ్ ఇందులో సెకండ్ వేరియేషన్ వచ్చేసి మన బ్యాక్ కోర్ అనే స్ట్రగుల్ లేదు, స్వింగ్ అవుతున్నాం అన్నప్పుడు ఇలా నీస్ మీద కూర్చొని సేమ్ మూమెంట్ 1 1 2 ఎక్సర్సైజ్ అనేది ఫాస్ట్గా చేసేసి సెట్స్ అండ్ రెపిటేషన్స్ కంప్లీట్ చేయడం కాదు. స్లోగా చేస్తూ మసిల్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి బ్లడ్ ఫ్లో అనేది ఏ మసిల్ అయితే మనం టార్గెట్లో పెడతామో ఆ మసిల్కి వెళ్ళేలాగా చూడడం మసిల్ గ్రోత్కి యూజ్ అవుతుంది.
సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి సీటెడ్ మిలిటరీ ప్రెస్. ఇందులో అగైన్ మీరు వెయిట్స్ అనేది మీతో అయ్యేంత ఎత్తుకోండి. ఇందులో వచ్చేసి కొంచెం మూమెంట్ అనేది సీటెడ్ షోల్డర్ ప్రెస్ లానే ఉంటుంది, బట్ హ్యాండ్స్ అనే ఫస్ట్ పొజిషన్ స్టార్టింగ్ పొజిషన్ ఎలా ఉండి అండ్ దెన్ సైడ్ ప్రెస్ అగైన్ ఫ్రంట్. సో ఇట్లా 4 sets of 8 repetitions చేయాలి. అండ్ మేక్ ష్యూర్ ప్రతి రెప్ అనేది మీరు చేస్తుంటే ఏదో చేస్తున్నామని కాకుండా మసిల్ మీద వర్క్ అయ్యే విధానంగా చేయాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి సైడ్ లాటరల్ రేస్ విత్ యూజింగ్ డంబుల్స్. సో ఇందులో వచ్చేసి 3 sets విత్ 15 repetitions. ఇందులో కూడా మనం అంటే బ్యాక్ అనేది స్టేబుల్గా లేదు, కోర్ వీక్ ఉంది అన్న వాళ్ళు కూర్చొని కూడా చేయొచ్చు. ఫస్ట్ నేను స్టాండింగ్లో చూపిస్తాను. డంబుల్స్ అనేది ఇలా థంబ్లెస్ గ్రిప్ పట్టుకుంటే మోర్ ఎఫెక్టివ్ ఉంటుంది. అండ్ బైక్ యాక్సిలరేటర్ అనేది ఎలాగైతే మనం తిప్పుతామో అలా డంబుల్ని తిప్పట్టుకుంటే ఇంకా ఎఫెక్టివ్. ఇది ఎల్బోస్ అనేది కొంచెం లైట్గా బెండ్ చేసి up and then down, up 1-2 seconds then down. ఇట్లా 3 sets of 15 repetitions చేస్తాం. సేమ్ ఎక్సర్సైజ్ ఇప్పుడు నేను నీస్ మీద కానీ లేదా బెంచ్ మీద కూర్చొని కానీ ఎలా కానీ చూపిస్తాను. అది ఎవరికైతే బిగినర్స్ అని అండ్ బాడీ స్టేబుల్గా ఉండదో, అంటే బాడీ ఇలా స్వింగ్ చేస్తారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో సేమ్ ఎక్సర్సైజ్ ఆన్ వీల్స్, జస్ట్ ఇన్ కేస్ బెంచ్ అవైలబిలిటీ లేదు అన్నప్పుడు. ఇప్పుడు వచ్చేసి సేమ్ ఎక్సర్సైజ్ బెంచ్ మీద ఎలా చేయాలో అది కూడా చూపిస్తాను. సైడ్ లాటరల్ రైస్ కూర్చొని అంటే మొత్తం బ్యాక్ సపోర్టెడ్ కాదు, ప్లస్ జస్ట్ లోవర్ బ్యాక్ సపోర్ట్ కోసం. సో ఇది వచ్చేసి సైడ్ లాటరల్ రేస్ యూజింగ్ డంబల్స్ 3 sets విత్ 15 repetitions చేస్తాం. ఇది వచ్చేసి సైడ్ లాటరల్ డెల్ట్స్కి మంచి ఎక్సర్సైజ్. వెయిట్స్ అగైన్ ఎంత అవుతే అంతే తీసుకోండి. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి బెంట్ ఓవర్ రేడియల్ ఫ్లైస్. ఇది వచ్చేసి మనం కూర్చొని చేయొచ్చు, కూర్చొని విత్ డంబుల్స్ చేయొచ్చు, బెండింగ్ విత్ డంబుల్స్ చేయొచ్చు. ఎవరికైతే లోవర్ బ్యాక్ వీక్ ఉంటుందో వాళ్ళకి కూర్చొని చేయడం ఈజ్ సజెస్టబుల్. అండ్ సేమ్ ఎక్సర్సైజ్ మనకు ఒక మిషన్ కూడా ఉంది. మనకి పెగ్ డెక్ ఫ్లై మిషన్లో, బటర్ఫ్లై మిషన్లోనే రివర్స్ ఫ్లైస్ చేయడానికి కూడా ఆప్షన్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. एंड तो ये हम एक्सरसाइज जो नेक्स्ट एक्सरसाइज कर रहे हैं इसको बेंट ओवर रेडियल फ्लाई बोलते हैं. इसको बैठ के भी कर सकते हैं. जिसका भी कोर बैक या तो कोर वीक है वो बैठ के करे, वही सजेस्टेबल है. और दूसरा ऑप्शन है मशीन के साथ, जो बटरफ्लाई मशीन है उसमें भी रिवर्स डेल फ्लाइज के लिए ऑप्शन रहता है, तो वो भी करके दिखाऊंगा. तो पहला है बेंट ओवर रेडियल फ्लाइज. तो आप चेस्ट अप रखे, कोर स्टेबल रखे, स्टैंडर्ड पोजीशन. इसको 3 सेट्स 15 रेप्स करेंगे. डंबल को सामने एंड देन फ्लाई 2 3 4 5. ఇప్పుడు చేస్తాను చూపిస్తాను. अभी सेम एक्सरसाइज बैठ के जैसे कैसे करना है वो दिखाऊंगा. तो ఈ ఎక్సర్సైజ్ కూర్చొని ఎలా చేయాలి, మీ దగ్గర బెంచ్ ఉంటే बेंच में చేయండి, లేదా ఇలా మంచి డంబుల్ తీసుకొని స్టేబుల్గా పొజిషన్లో పెట్టుకొని చేయండి. अगर आपके पास बैठने के लिए बेंच है तो बेंच पे कीजिए, वरना एक डंबल अच्छा से स्टेबल वाला डंबल लीजिए. ऐसा हिलना नहीं है, डंबल अच्छा से लेके उसके ऊपर बैठ के सामने लीन फॉरवर्ड और डंबल को जो है रेडियल में ऐसा सेम फ्लाई करना है. ठीक, वो एवरी रेप जब हम फ्लाई करते हैं रिवर्स रेयर में
पीछे मसल स्क्वीज़ करना है, मसल को टेंशन में रखना है. ప్రతి రెప్ మనం ఏదైతే ఫ్లై చేస్తామో రేడియల్ ఫ్లైకి ప్రతి రెప్లో కూడా మసిల్ అనేది స్క్వీజ్ అయ్యి బ్లడ్ ఫ్లో అనేది అవ్వాలి అండ్ మీరు ఆ కాంట్రాక్షన్ ఫీల్ అవ్వాలి. సేమ్ ఎక్సర్సైజ్ పెగ్ డెక్ మిషన్ ఏదైతే ఉందో బటర్ఫ్లై మిషన్ అందులో ఎలా చేస్తాం అది చూపిస్తాను. ఇది వచ్చేసి ప్రతి జిమ్లో ఉంటుంది పెగ్ డెక్ బటర్ఫ్లై మిషన్, పెగ్ డెక్ ఫ్లై మిషన్. ఇది మనం లాస్ట్లో పెట్టుకొని అండ్ బెంచ్ అనేది ఎంత హైట్లో అంటే మన ఎప్పుడైతే హ్యాండిల్ని పట్టుకుంటామో ఆ హ్యాండిల్ని పట్టుకున్నప్పుడు షోల్డర్స్లో కొంచెం ఇంక్లినేషన్ రావాలి, ఐ మీన్ కొంచెం ఎలివేషన్ ఉండాలి. అండ్ వెయిట్స్ వచ్చేసి ఎంత వెయిట్ తీసుకున్నారా, లైక్ మినిమమ్ ఆఫ్ 15 reps, एवरी सेट लो 15 reps वరకు మీరు వచ్చేటట్టు ఉండాలి. सो ये है बटरफ्लाई मशीन, इसको मतलब पेग डेक मशीन बोलते हैं, बटरफ्लाई मशीन बोलते हैं. ये हर जिम में कॉमनली अवेलेबल रहता है. तो इसको हम ऐसे नॉर्मली ऐसे लगा के करते तो बटरफ्लाई होगा. एकदम लास्ट में लगा के बेंच जो है हाइट, सीटिंग में हाइट इतना रहना चाहिए ताकि आप जब हैंडल पकड़ेंगे तो थोड़ा इंक्लिनेशन आना चाहिए, थोड़ा एलिवेशन, थोड़ा ऊपर उठ के आना चाहिए. एंड वेट उतना चूज़ करिए कि आपको मिनिमम से मिनिमम 15 रेपिटेशंस में आपका फेल्यूर होना चाहिए. मतलब 15 reps के बाद आपको और करना नहीं, मतलब बॉडी सपोर्ट भी नहीं करना, उतना इफेक्टिव रहना चाहिए. तो मैं अभी एक्सरसाइज करके दिखाता हूँ. पूरा चेस्ट के बल पूरा सपोर्टेड, जिसमें 2 హ్యాండిల్ रहेंगे, मतलब 2 హ్యాండిల్స్ ఉంటాయి. సో సేమ్ మీకు ఏది ఎఫెక్టివ్ అనిపిస్తుందో ఆ హ్యాండిల్ పట్టుకోండి, అలా గ్రిప్ పట్టుకోండి. तो इसमें जो भी दोनों ग्रिप्स में, दोनों हैंडल्स में जो अच्छा आपको इफेक्टिव लगेगा वो 1-2 बार करने से पता चल जाता है. सो वो हैंडल, वो ग्रिप पकड़िए. मैं तो ऐसे विदाउट ग्रिपलेस सपोर्ट के साथ पकड़ता हूँ. एंड देन रिवर्स फ्लाई, थोड़ा कॉन्ट्रैक्शन एंड देन कॉन्ट्रैक्शन एंड देन फुल रिलैक्स, कॉन्ट्रैक्शन फुल रिलैक्स. ఇలా 3 sets of 15 repetitions చేస్తాం. సో से ये एक्सरसाइज 3 सेट्स करेंगे 15 रेपिटेशंस के लिए. इस स्टार्टिंग से बोल रहा हूँ कि जो भी एक्सरसाइज करेंगे उसमें फुल कंसंट्रेशन रहना चाहिए. ऐसे नहीं कि हम करने के वास्ते कर रहे हैं. ముందు నుంచి చెప్పినట్టుగా ప్రతి ఎక్సర్సైజ్ కూడా ఫుల్ ఫోకస్డ్ అండ్ కాన్సన్ట్రేషన్తో పాటు చేయాలి. ఎవ్రీ మసిల్ ఫీల్ అవ్వాలి, ఏదో చేస్తున్నామని చేసినట్టు కాదు. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి డంబుల్తోని షరక్స్. ఇది వచ్చేసి 6 sets 10 రెపిటేషన్స్ చేస్తాం. ఐ మీన్ ఎవ్రీ సెట్ మన 6 sets, एवरी सेट लो 10 रेपिटेशंस. तो नेक्स्ट सेट है अपना डंबल के साथ स्ट्रक्स. इसमें हम 6 सेट करेंगे, एवरी सेट में 10-10 रेपिटेशंस करेंगे. तो इसमें डंबल साइड, चेस्ट अप, शोल्डर स्क्वीज्ड, अपर बैक स्क्वीज्ड, कोर टाइट, देन अप डाउन, अप डाउन, अप डाउन. इट्ला 6 sets 10 रेपिटेशंस ईच. तो ऐसे 6 सेट करेंगे 10 रेपिटेशंस के. तो इसके साथ हमारा शोल्डर का एक्सरसाइज पूरे ख़त्म, मतलब कंप्लीट शोल्डर वर्कआउट फिनिश्ड. సో ఇవి వచ్చేసి మన షోల్డర్ ఎక్సర్సైజెస్. మన షోల్డర్ వర్కౌట్ అనేది ఈ ఎక్సర్సైజ్ షరక్స్తో కంప్లీట్ అయిపోతుంది. ఎవ్రీ రెప్లో కాంట్రాక్ట్, రిలాక్స్. సో మసిల్ అనేది మీరు మసిల్లో వచ్చి కాంట్రాక్షన్ ఫీల్ అవ్వాలి, బ్లడ్ అనేది అక్కడికి ఫ్లో అవుతుంది అనాలి, మీకు అనిపించాలి. సో जब कॉन्ट्रैक्ट करेंगे आपको कॉन्ट्रैक्शन एंड ब्लड फ्लो हुआ जैसा फील होना चाहिए. అండ్ ఇంకొక పెద్ద మిత్ ఏంటంటే వర్కౌట్స్ చేసిన షోల్డర్స్, ఎస్పెషల్లీ షోల్డర్స్ చేసిన, ఓవర్ హెడ్ రిలేటెడ్ ఏమైనా వెయిట్స్ వేసుకొని చేసినా హైట్ ఆగిపోతుందని. ఇది ఏది నమ్మొద్దు. హైట్ అనేది మీ జెనెటిక్స్లో ఉంటుంది. మీ జెనెటికల్ హార్మోన్స్ ఎలా ఉన్నాయి, మీ ఫ్యామిలీలో హైట్ ఎలా ఉంది, దాన్ని బట్టి కూడా డిపెండ్స్. అలా అని చెప్పి మీరు హైట్, ఇంట్లో ఎవరు హైట్ లేరు లేదా మా జెనెటిక్ వీక్ ఉంది అలా అని చెప్పి హైట్ అవ్వరని కాదు. హైట్ అవుతారు, బట్ మన ఎఫర్ట్స్ మనం పెట్టాల్సి వస్తుంది.